ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. సో చిన్న పిల్లల పట్ల చాలా అకృత్యాలు, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. సో ఈ పోక్సో యాక్ట్ పైన నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నాను అంటే, ఒక బేసిక్ అవేర్నెస్ ఉంటే బాగుంటుంది. తద్వారా మన పిల్లల్ని మనం రక్షించుకోవచ్చు. దయచేసి ఈ ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్టాల పట్ల, శిక్షల పట్ల మనం ఒక అప్రమత్తత అనేది క్రియేట్ చేయాలి. అప్పుడే బాగుంటుంది. ప్రతి పేరెంట్ కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇది. ప్రతి సెక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు సెక్షన్ 1 వచ్చేసి షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. అంటే దీని యొక్క సంక్షిప్త శీర్షిక మరియు పరిధి అని చెప్పుకోవచ్చు. దీని ప్రకారం ఏంటంటే, ఈ పోక్సో యాక్ట్ 2012 అనేది భారతదేశం మొత్తం కూడా వర్తిస్తుంది. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అని అర్థం. 18 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళపైన ఎటువంటి అకృత్యాలు జరిగినా కూడా ఈ కేసు పెట్టవచ్చు. అది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. సో ఈ సెక్షన్ పట్ల మీకు ఒక బేసిక్ అవేర్నెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. 14th నవంబర్ 2012 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మధ్యన మనం చూస్తున్నాం, సినీ ఇండస్ట్రీ కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చిన్న పిల్లలను కూడా చూడకుండా వాళ్ళపైన ఎన్నో నేరాలకు పాల్పడుతున్న వాళ్ళు రేప్ చేయడము, లేకపోతే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ను ఆడుకోవడము, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లోకి ఏవేవో చొప్పించే వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఇలా చేస్తున్నారు. నిజంగా నా మనసు చాలా చలించిపోయింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల నేరాలు జరుగుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి కూడా. తెలిసిన వాళ్ళు చేస్తున్నారు నేరాలు. కాబట్టి ప్రతి సెక్షన్ గురించి తెలుసుకునే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. శిక్షల పట్ల, నేరాల పట్ల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మన రైట్స్ కోసం, మన పిల్లల కోసం మనం పోరాడగలుగుతాం. Thank you so much. Me advocate Ramesh Pitla. Thank you.